గద్దర్ అవార్డ్స్ ప్రకటన తర్వాత మరొకసారి మెగా వర్సెస్ అల్లు వార్ హీట్ పెంచేస్తుంది. సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యామిలీకి, అదేవిధంగా మెగా ఫ్యామిలీకి అసలు పడలేదు అన్న సంగతి తెలిసిందే. ఇక దానికి తగ్గట్టే మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు ట్వీట్ పెట్టి మరొకసారి బన్నీ ఫ్యాన్స్కు మండిపోయేలాగా చేశారు. ప్రతిష్టాత్మకమైన గద్దర్ అవార్డ్స్ ప్రకటించిన తర్వాత ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు గెలుచుకున్న తర్వాత ఒక్కరంటే ఒక్క మెగా కుటుంబ సభ్యుడు కూడా ఆయన పేరు ప్రస్తావిస్తూ విష్ చేయకపోవడం పెద్ద హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతూ వస్తోంది. ఇదే మూమెంట్లో నాగబాబు ట్వీట్ చేస్తూ తన కుమార్తె కొణిదెల నిహారిక అద్భుతంగా నిర్మించినటువంటి కమిటీ కుర్రాళ్ళ మూవీకి అవార్డు రావడం పట్ల ఫుల్ ఖుషి అయిపోతూ ప్రశంసల వర్షాన్ని కురిపించారు. ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చిత్ర బృందంకు అభినందనలు తెలియజేశారు. మెగా డాటర్ నిహారిక తెరకెక్కించిన యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ కమిటీ కుర్రోళ్ళు మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రతిష్టాత్మకంగా గద్దర్ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు అందుకుంది. దీనితో నాగబాబు ట్విట్టర్ వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు. గద్దర్ గౌరవాన్ని పెంపొందిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు. ప్రఖ్యాత ప్రజాకవి శ్రీ గద్దర్ గారి పేరు మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ అందజేయడం ద్వారా గద్దర్ గారి గౌరవాన్ని పెంపొందిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేకమైన అభినందనలు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి గద్దర్ అవార్డులో కమిటీ కుర్రోలు సినిమా 2 ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెలుచుకోవడం చాలా సంతోషకరమైన సందర్భం. నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోలు చిత్రానికి జాతీయ సమైక్యత, మత సామరస్యం, అలాగే అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసినటువంటి ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు రావడం చాలా సంతోషకరంగా అనిపించింది. అది మాత్రమే కాకుండా నేను తొలిసారిగా నిర్మించిన రుద్రవీణ సినిమాకు జాతీయ సమైక్యతపై ఉత్తమ చలనచిత్రంగా నర్గిస్ దత్ అవార్డు లభించడం, అదే కోవాలో ఇప్పుడు నా కూతురు నిహారిక నిర్మించిన తొలి చిత్రం కమిటీ కుర్రోలు జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసినటువంటి ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు అందుకోవడం సారూప్యమైన యాదృచ్ఛిక సంఘటన. అవార్డులు అందుకున్న నిర్మాత నిహారిక, దర్శకుడు యదువంశీ, ఇతర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పేరు పేరున ప్రత్యేకమైన అభినందనలు అంటూ రాసుకువచ్చారు నాగబాబు గారు. అయితే ఎక్కడ కూడా ఇందులో అల్లు అర్జున్ పేరు మాత్రం ప్రస్తావించలేదు. అదేవిధంగా నిహారిక పేరును మెన్షన్ చేస్తూ ట్యాగ్ చేయడం హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతూ వస్తుంది. కొంతమంది మన బ్లడ్ మెగా బ్లడ్డే కదా బ్రదర్, ఆయన కూతురు కాబట్టి ఆయన పొగుడుతున్నాడు, అల్లు అర్జున్ అంటే ముందు నుంచి నాగబాబుకి పడదు అంటూ మరొకసారి మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మాటల మధ్యలో యుద్ధాలు చేసుకుంటున్నారు. పరిస్థితులు చూస్తుంటే ఈ వార్ ఇప్పుడు అప్పట్లో కూల్ అయ్యేలాగా కనిపించడం లేదు.